గురూజీకి రేపు ఎటువంటి పూజను ఆచరించాలి? ఎవరికైతే జన్మజాతంలో కుజదోషంతో బాధపడుతూ ఉంటారో, కుజదోషం వల్ల సంతాన సమస్య, కుజదోషం వల్ల వంశపారంపర్య సమస్యలు ఏదైనా ఉంటే రేపు ఉదయాన్నే లేచి తలస్నానం చేసుకొని పసుపు నీళ్లు తీసుకెళ్లి జిల్లేడు చెట్టుకి పోసి 9 ప్రదక్షిణలు వేసుకొని రావాలి. లేదో జిల్లేడు ఆకులు 2 తెచ్చి రేపు ఇంట్లోనే నారాయణ లేదో పరమేశ్వరుడు ముందు 2 దీపాలు జిల్లేడు ఆకులపై వెలిగించి స్వామివారికి నమస్కారం చేసుకోవడం వల్ల కూడా అటువంటి దోషాలు తగ్గుతాయి. గురూజీకి ఈరోజు యోగక్షేమంలో ఏం తెలియజేయబోతున్నారు? ఈరోజు అత్యంత శక్తియుతమైన యోగక్షేమం. మన ఇంట్లో ఏదో గోల్డ్ ఇటువంటివన్నీ కూడా ఇంటికి వచ్చేవన్నీ మన బ్యాంక్లో ఉండిపోయినాయి, అవి వెంటనే విడిపించుకోవాలి, అప్పుల బాధలో చిక్కేసుకున్నాము అన్నవారు ఈరోజు సాయంత్రం మహాగణపతికి ఎర్ర గన్నేరు పూలతో అర్చించి కొబ్బరి నూనెతో దీపాలు వెలిగించి ఏదైనా తీయని నైవేద్యం పెట్టి గణపతి రుణ విమోచక స్తోత్రాన్ని పారాయణం చేసుకోవాలి. అలా చేయడం వలన అప్పుల బాధ నుంచి విముక్తి చెందుతాము. అప్పుల నుండి విముక్తికి తాకట్టు పెట్టిన నగల్ని విడిపించుకోలేకపోతున్న వారు మహాగణపతి ముందు కొబ్బరి నూనెతో దీపాన్ని వెలిగించి ఎర్రగన్నేరు పూలతో పూజించి గణపతి రుణ విమోచక స్తోత్రాన్ని పారాయణ చేసి ఏదైనా తీయని పదార్థాన్ని స్వామివారికి నైవేద్యంగా సమర్పించాలి. గురూజీ చక్కటి యోగక్షేమంతో పాటు మరెన్నో విశేషాలు తెలియజేశారు. మీకు చాలా ధన్యవాదాలు. బ్రహ్మోస్మి.